అనగనగా రామాపురం అనే గ్రామంలో ఒక అందమైన కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో అన్న కాంతయ్య, వదిన సుశీల, తమ్ముడు కిరణ్ మరియు కాంతయ్య సుశీల యొక్క కూతురు నీతూ ఉండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా ప్రేమ అనురాగాలతో ఉండేవారు. ఒకరోజు సుశీల కాంతయ్యతో ఇలా అంటుంది, ఏమండి, నాకు కొద్ది రోజులుగా ఒంట్లో బాగోట్లేదు. మళ్ళీ మీకు చెబితే మీరు ఎక్కడ కంగారు పడతారో అని చెప్పలేదు. కానీ రోజు రోజుకి పనిచేస్తూ ఉంటే అలసట వస్తుందండి. మీరు ఈరోజు వీలు చూసుకుంటే హాస్పిటల్కి వెళ్ళొద్దామండి. అదేంటి సుశీల, ఇప్పుడా చెప్పేది? పద, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళొద్దాం. సరేనండి అని చెప్పి సుశీల రెడీ అవ్వటానికి గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో కాంతయ్య తమ్ముడైన కిరణ్ ఇంట్లోకి వస్తాడు. కిరణ్, వదినను తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఈరోజు పాపను స్కూల్కి నువ్వే తీసుకువెళ్ళు. ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకోరా. ఈరోజు ఇంట్లో వదిన వంటేమీ చేయలేదు. నువ్వు ఇవాళ కాలేజీలో బయటే భోజనం చెయ్యి. అలాగే పాపకి కూడా ఏదైనా కొనిపెట్టు. సరే అన్నయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. పాప సంగతి నేను చూసుకుంటాను. అలాగే పొలం దగ్గరికి వెళ్ళి నీళ్లు కూడా పెడతాను. పొలం దగ్గరికి నువ్వెళ్ళటం ఎందుకురా? చదువుకునే కుర్రోడివి. నీకెందుకు ఈ పనులన్నీ? నేను వచ్చాక చూసుకుంటాలే. నువ్వు కాలేజీకి వెళ్ళు. అయ్యో అన్నయ్య, అందులో కష్టమేముంది? నన్నెప్పుడు పొలం దగ్గరికే రానియవు నువ్వు. ఎందుకు? చూడు కిరణ్, నీ చేతులు ఎప్పుడూ పుస్తకాలే పట్టుకోవాలిరా, అంతేకాని మట్టిని కాదు. అయినా అమ్మా నాన్న పోయే ముందు నేను వాళ్ళకి మాటిచ్చానురా, నిన్ను ఇలా వ్యవసాయం చేసే కూలీలా కాకుండా బాగా చదివించి పెద్ద ఉద్యోగంలో పెట్టిస్తానని మాట ఇచ్చాను. అన్నయ్య, ఒక్కరోజు వెళ్తే ఏమవుతుందిలే. సర్లే, నేను అటువైపు వెళ్ళనులే. కానీ నువ్వు వదిన జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇక సుశీల కాంతయ్య ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. చూడండి కాంతయ్య గారు, మీ భార్య సుశీల గారికి ఒంట్లో బలం లేకుండా పోయింది. ఇక నుండి ఆమె ఏ పని చేయకూడదు. కుదిరినంతసేపు రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. వీలైతే ఇంటి పనులు కూడా చేపించకుండా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే డాక్టర్ గారు అని చెప్పి డాక్టర్ గారు ఇచ్చిన మందులు తీసుకొని కాంతయ్య మరియు సుశీల తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే కిరణ్ వారిని చూసి, అన్నయ్య, డాక్టర్ గారు ఏమన్నారు? వదినికి ఏం కాలేదు కదా? అంతా బాగానే ఉంది కదా అన్నయ్య? కంగారు పడాల్సింది ఏం లేదురా కిరణ్. ఒంట్లో కొంచెం శక్తి తగ్గిందట. దానికి మందులు వాడితే సరిపోయిద్ది అని చెప్పారు డాక్టర్ గారు. నువ్వు వెళ్ళి చదువుకో. అలాగే అన్నయ్య అంటూ అక్కడి నుంచి కిరణ్ వెళ్ళిపోయాడు. ఎందుకండి కిరణ్కి అబద్ధం చెప్పారు? ఇప్పుడు వాడికి డాక్టర్ గారు చెప్పింది తెలిస్తే కాలేజ్ కూడా మానేసి ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చుంటాడు. వాడికి ఇవన్నీ తెలియకూడదు సుశీల. వాడు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను సుశీల. వాడు నాకు తమ్ముడు మాత్రమే కాదు, నేను పోతే నాకు తలకూరి పెట్టే కొడుకు కూడా అంటూ కాంతయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసి సుశీల కూడా బాధపడుతుంది. ఏంటండి చిన్నపిల్లోళ్ళ ఆ కన్నీళ్ళు? మీరు అనుకున్నట్లే కిరణ్ బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, సరేనా? తినటానికి ఏం చేయమంటారో చెప్పండి ముందు. చూడు సుశీల, ఇక నుండి నువ్వు ఏ పనులు చేయటానికి వీల్లేదు. అన్ని పనులు నేనే చూసుకుంటానుగా. నువ్వు వెళ్ళి కూర్చో. అబ్బా, మీకెందుకండి ఈ పనులన్నీ? డాక్టర్లు అంతే చెప్తారండి. వాళ్ళు చెప్పినవన్నీ మనం వింటామా ఏంటి? చెప్పండి. నేను వింటాను సుశీల, నువ్వు నాకేం చెప్పకింకా. నువ్వు వెళ్ళి కూర్చో, నేను వంట చేస్తాను అని చెప్పి సుశీలని ఒక దగ్గర కూర్చోబెట్టి కాంతయ్య వెళ్ళి అందరికీ వంట చేస్తాడు. అలా కాంతయ్య రాత్రింబవలు కష్టపడుతూ ఇటు ఇంట్లో పనులు చేస్తూ అందరినీ బాగా చూసుకుంటూ మరోపక్క పొలం పనులు చేస్తూ ఉంటాడు. అలా కిరణ్ని బాగా చదివిస్తాడు. ఒకరోజు కిరణ్ చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అన్నయ్య, నాకు పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నయ్య అని చెప్పాడు కిరణ్. అది విని కాంతయ్య చాలా సంతోషిస్తాడు. ఎంత మంచి మాట చెప్పావురా కిరణ్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత మంచి మాట చెప్పావురా కిరణ్. ఉండు, నీ నోట్లో బెల్లం ముక్క పెట్టి తీపి చేస్తాను అంటూ కాంతయ్య కిరణ్ నోట్లో సంతోషంగా బెల్లం ముక్క పెడతాడు.
ఇంకేంటి, కిరణ్కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే మనకున్న ఇంకో బాధ్యత కూడా తీరిపోయినట్లే కదండి. హా, అవును సుశీల, మనం ఇంకా వాడికి ఒక మంచి అమ్మాయిని చూడాలి. ఏంటన్నయ్య, అప్పుడే నాకు పెళ్ళేంటి? ఇప్పుడే కదా జాబ్ వచ్చింది. 1 సంవత్సరం జాబ్ చేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి. అప్పుల గురించి నీకెందుకురా, నేను చూసుకుంటాను కదా. సరే అయితే నువ్వు ముందెళ్ళి ఉద్యోగంలో చేరు. కొన్ని రోజుల తర్వాత కాంతయ్య కిరణ్కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతాడు. చూడండి కాంతయ్య గారు, మీ తమ్ముడు మంచివాడే, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కానీ మా ఇంటి పిల్లను మీ ఇంటికి పంపిస్తే తను పని మనిషిలా మీ అందరికీ పని చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీ భార్య ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. అప్పుడు నా బిడ్డ మీదే కదండి భారమంతా పడిపోతుంది. అందుకే మాకు ఈ సంబంధం ఇష్టం లేదండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. కాంతయ్య వారిని ఎంత బ్రతిమిలాడినా కూడా కిరణ్కి అమ్మాయినివ్వటానికి ఎవ్వరూ ముందుకొచ్చేవారు కాదు. అలా కాంతయ్య కిరణ్ కోసం ఎన్ని సంబంధాలు చూసినా కూడా కిరణ్ని చేసుకోవటం ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సంబంధాలన్నీ వెనక్కెళ్ళిపోవటం చూసి సుశీల ఎంతో బాధపడుతుంది. నా వల్లే కదండి కిరణ్కి పెళ్లి కావటం లేదు. అదేం కాదులే సుశీల, నువ్వు ఇవన్నీ ఆలోచించొద్దు. దేనికైనా సమయం రావాలి, అప్పటి వరకు వేచి చూద్దాం అంటూ సుశీలకి ధైర్యం చెప్తాడు కాంతయ్య. అలా కొన్ని నెలలు గడిచాక కిరణ్కి జమీందార్ ఇంటి నుంచి పెళ్లి సంబంధం వస్తుంది. అయ్యా, మీలాంటి పెద్ద కుటుంబం నుంచి అమ్మాయిని మా ఇంటికి పంపించటానికి మీరు వచ్చారంటేనే మాకు నమ్మబుద్ధి కావట్లేదండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇదిగో నా భార్య సుశీల, తను నా కూతురు నీతు. ఇక కిరణ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అవునండి, నేను మీ వివరాలన్నీ తెలుసుకొనే ఇక్కడికి వచ్చాను కాంతయ్య గారు. నాకు మీ కుటుంబం బాగా నచ్చింది. కిరణ్కి మా అమ్మాయిని ఇవ్వటంలో మాకు ఎలాంటి సందేహాలు లేవు. కానీ అయ్యా, కానీ ఏంటి చెప్పండి. కానీ మాకు ఒక షరతు ఉంది. మాకుంది ఒక్కగానొక్క అమ్మాయి. తనని ఎవరికో ఇచ్చి ఎక్కడికో పంపించాలని మాకు లేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మా ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాం. మీరు దానికి అంగీకరిస్తే మా అమ్మాయిని కిరణ్కి ఇవ్వటానికి మాకు సమ్మతమే. ఏంటి, నన్ను ఇల్లరికం అల్లుడిగా రమ్మని మీరు నన్ను అడుగుతున్నారా? అవును బాబు, నాకిష్టం లేదు. మా అన్నయ్యని వదిన్ని విడిచి నేను ఎక్కడికి రాను. ఒరే కిరణ్, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. చూడండి, మా కిరణ్ని ఇల్లరికపు అల్లుడిగా పంపించటం మాకు ఇష్టమేనండి. శుభం. ఇంకేంటండి, ఆలోచించకుండా ముహూర్తాలు పెట్టించేద్దాం. కిరణ్ ఎంత చెప్పినా వినకుండా కాంతయ్య కిరణ్కి నచ్చచెప్పి జమీందారు పిల్లైన రాధకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్ళయి కొన్ని నెలలు గడిచినా కూడా రాధ కిరణ్ని వాళ్ళ అన్నయ్య దగ్గరికి ఒక్కసారి కూడా పంపించలేదు. రాధా, పెళ్ళైనప్పటి నుంచి మనిద్దరం కలిసి ఒక్కసారి కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి కలిసి ఒక 2-3 రోజులు అక్కడే గడిపేసి వద్దాం కదా అని రాధను అడుగుతాడు కిరణ్. రాధ కోపంగా, ఏంటి, ఇప్పుడు నేను మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేయాలి చెప్పు? మంచంలో పడుకొని ఉన్న మీ వదినకు సేవ చేయాలా? నేను ఎక్కడికి రాను. కిరణ్ ఎంత అడిగి చూసినా కానీ రాధ మాత్రం కిరణ్ మాట అస్సలు వినేదే కాదు. కాంతయ్య కిరణ్కి ఎన్నిసార్లు కబురు పెట్టినా కానీ ఒక్కసారి కూడా సమాధానం వచ్చేదే కాదు. పెళ్ళైన తర్వాత కిరణ్ మనల్ని మర్చిపోయి ఉంటాడు కదండి. చచ్చా, అదేం అయ్యుండదు సుశీల. వాడు పనిలో పడి బిజీగా ఉండుండొచ్చు. ఈ సంవత్సరం సరిగ్గా వర్షాలు పడలేదు, పంటలు చూస్తే సరిగ్గా పండలేదు, ఇంట్లో డబ్బులు కూడా లేవు. నీతు ఫంక్షన్ని ఎంతో గొప్పగా చేద్దాం అనుకున్నాం, ఏది మన చేతిలో లేకుండా పోయిందండి. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. నీతు ఫంక్షన్ కోసం మీ తమ్ముడు కిరణ్ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పుగా తీసుకురాకూడదు? మొదట కాంతయ్య నేను అసలు వెళ్ళను, తమ్ముడి దగ్గర డబ్బులు అడగను అని పట్టుబట్టాడు. కానీ చివరికి కేవలం సుశీల కోసం తమ్ముడి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు కాంతయ్య కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
అక్కడ కిరణ్ కాకుండా రాధ ఉంటుంది. రాధ కాంతయ్యను చూసి చిరాకుగా మొహం పెట్టుకొని ఇలా అంటుంది, ఎందుకొచ్చారు? అదేంటమ్మా రాధా, ఎలా ఉన్నారు, ఎప్పుడొచ్చారు అని అడుగుతారు కానీ ఎందుకొచ్చావని అడుగుతావేంటమ్మా? మా కిరణ్ లేడా? కిరణ్ లేడు, పని మీద వేరే ఊరు వెళ్ళాడు, 10 రోజులకు వస్తాడు. ఓ అవునా అమ్మా, సరే నేను మళ్ళీ వస్తానులే అమ్మా అని గడప బయటికి కాంతయ్య వెళ్ళగానే మొహం మీదే తలుపు వేస్తుంది రాధ. కాంతయ్య అది చూసి బాధగా వెళ్తుంటే తన తమ్ముడు అయిన కిరణ్ తనకి ఎదురుగా వస్తాడు. కాంతయ్యను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటాడు. అన్నయ్య, ఎన్ని రోజులవుతుందన్నయ్య నిన్ను చూసి? నీతూ ఫంక్షన్ చేస్తున్నావంటగా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అన్నయ్య. ఇదిగో ఈ బట్టలు నీకు వదినికి నీతూకే తీసుకొచ్చానన్నయ్య. ఇదిగోండన్నయ్య, ఈ డబ్బు ఉంచండి. ఈ విషయం రాధకి తెలియనివ్వకండి. డబ్బులేమీ వద్దులేరా కిరణ్, దీనివల్ల నీకు రాధాకి మధ్య గొడవలెందుకు చెప్పు? ఏం కాదులే అన్నయ్య, నువ్వు తీసుకో. నేను రాధా దగ్గర ఈ విషయం ఏమి చెప్పనులే. కిరణ్ బలవంతం మీద కాంతయ్య డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు కిరణ్ ఇలా అంటాడు, త్వరలోనే నేను రాధాని తీసుకుని మన ఇంటికి వస్తానులే అన్నయ్య. అది విన్న కాంతయ్య అయ్యో, నేను కిరణ్ గురించి ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానే అని బాధపడతాడు. తర్వాత కిరణ్ కాంతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సుశీలకు మంచి వైద్యం చేపించాలని పెద్ద హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు చేస్తాడు కిరణ్. నీతోని కూడా ఒక పెద్ద స్కూల్లో తన సొంత డబ్బులతో జాయిన్ చేస్తాడు కిరణ్. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.